36 మంది విద్యార్థులకు అనారోగ్యం. ఎల్బీ శేఖర్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయడం వలన ఒక్కసారిగా నిన్న రాత్రి 36 మంది విద్యార్థులు అనారోగ్యంతో చాలా బాధలు పడ్డారు. సోమవారం రాత్రి ఈ విషయానికి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి రాగా ఎమ్మెల్యే స్పందించి రాత్రి 10 గంటలకు హాస్టల్కి వచ్చి విద్యార్థులను పలకరించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఉన్నతాధికారులతో మాట్లాడగా తక్షణం ఆయనను సస్పెండ్ చేసి కొత్తగా విష్ణుప్రియని ఇన్ఛార్జిగా చేస్తున్నామని హామీ ఇచ్చారు. రేపు విష్ణుప్రియ జాయిన్ అవుతున్నారని తెలిపారు. పై కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ఒకప్పుడు మంచి పేరున్నది. చంద్రశేఖరపురం అంటే ఇక్కడ అసలు సీట్లు కూడా దొరకవు. ఎప్పుడైతే నార్త్ నుంచి వచ్చినటువంటి హిందీ టీచర్లు వచ్చారో అక్కడ నుంచి సమస్యలు ఎక్కువైపోయినాయి. ఒక బాత్రూంలో సెప్టిక్ ట్యాంకులు ఫుల్ అయిపోయినాయి. వాటిని క్లీన్ చేయమన్నా చేయరు. డోర్లు లేవు. బాత్రూంలో మంచినీళ్ళు కూడా రావు. వాళ్ళ సొంత పనుల కోసం ఆడపిల్లలు దూరం నుంచి బకెట్లతో నీళ్లు మోసుకుపోయి దాదాపు 1/2 కిలోమీటర్లు వెళ్ళాలి. మోసుకెళ్ళి వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ చేతులన్నీ కూడా చూసాం. ఇప్పుడు మేము కందిపోయి ఉన్నాయి. ఈ విషయాలు కూడా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే ససేమరా అంటున్నాడు. కాబట్టి ఇతను యుద్ధ ప్రాతిపదికన సస్పెండ్ చేయాలని చెప్పేసి గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకాని వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరంలో ఎస్టీ వింగ్లో స్టేట్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అంతేకాకుండా డివిజన్ అట్రాసిటీ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ కోవూరు మండలం కొడలూరు మండలంలో చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థులు డయేరాతో 36 మంది, సుమారు 36 మంది ఆదివారం నుండి చాలా బాధపడుతున్నారు. కానీ ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు వాళ్ళ యొక్క ప్రికాషన్స్ తీసుకోకుండా చాలా అసలు ఆయన అనధికారంగా ఉన్నాడు. కానీ అధికారంగా కూడా పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోవడం కానీ వాళ్ళు లేదన్నా సరైన ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ చేయలేదు. ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పట్టుకొని ఉన్నారు. మేము వచ్చి చూస్తే అసలు వాటర్ ట్యాంక్ కూడా సుమారు 1 ఇయర్ నుంచి దాన్ని క్లీన్ చేయలేదు. దానివల్ల ఆ వాటర్ వల్లే వచ్చిందని వాటర్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి RSWS వాళ్ళు కూడా వచ్చి చూశారు. ఆ ట్యాంక్ క్లీన్ చేసి 4-5 రోజులు దాన్ని బాగా ఎండబెట్టి బ్లీచింగ్తో కడిగేసి తర్వాత వాటర్ క్లీన్ చేసి ఇది చేస్తే కానీ అది బాగుపడతారు. లేకపోతే అదే వాటర్ కానీ తాగిస్తే పోతే మళ్ళీ కంటిన్యూ అవుద్ది. ప్రస్తుతానికి ఏంటంటే వాటర్ కూడా హీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలా అని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల కూడా ఈ సరౌండింగ్ ఎట్లుందంటే అపరిశుభ్రంగా ఉంది. ఎక్కడ చూసినా గడ్డి, మొలకలు, వీటిలో పాములు తిరుగుతున్నాయి. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. ఇంతకుముందు చంద్రశేఖరపురం అంటే చాలా పేరుగా ఉండేది. ఇప్పుడు ఉండే పేరెంట్స్ వచ్చేసి అమ్మ మేము ఇక్కడ చదువుకోమని పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. పిల్లలు మేము ఇక్కడ ఉండము, ఇక్కడ ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, కలిగట్లేదని. బాత్రూమ్లు చూస్తే నిండిపోయి ఉన్నాయి. బాత్రూంలో మన సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. పిల్లలు చాలా కనీసం దాదాపు ఒక పర్లాంగ నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. చాలా అసభ్యకరంగా ఉంది. దీనికి అంత కారణం కూడా ఈ నార్త్ నుంచి ఇక్కడికి హిందీ వాళ్ళని వేసేటప్పటికి వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది ఒకలా అర్థం కాదు. మా బుడ్డలను వచ్చి చెప్పినా కూడా వాళ్ళని అసలు కేర్ఫుల్గా ఉంటున్నాడు. కలెక్టర్ చెప్పినా ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయినారు, ఎంపీ గారు కూడా వచ్చిపోయినారు. అతనికి ఏం పట్టట్లేదు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు అతని మీద చర్య తీసుకొని అతను సస్పెండ్ చేయటమా లేకపోతే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయటం అనేది చేస్తే ఇక్కడ ఈ గురుకుల పాఠశాల యథాస్థితిగా మంచి పేరులోకి వస్తుంది. కాకపోతే అంతవరకు కూడా ఇదే విధంగా ఈ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్తే.